ये ये आंचू बड़ा करना हाँ नको प्याज डालो बहुत बड़ा करो आंच बड़ा करके प्याज डालो रात हो जाता खाई सब लोग बारिश में क्या थे भिगलो को आते लोग को भी आते तो हेलो अम्मा హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పరిమితుల్లో సందరాలున్నారండి. బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఏంటి మా ఆయనగారు వంటగదిలో ఉన్నారు అనుకుంటున్నారా? ఈరోజు మా ఆయనగారు చేస్తున్నారండి వంట. అదినా చికెన్ బిర్యానీ. అతను నేర్చుకుంటాను చేస్తానని ఇంకా అతను చేస్తున్నారు. సండే రోజు అదినా పెద్ద వర్షం పడుతుంది కదండి. ఆ రోజు చికెన్ తీసుకొచ్చి డ్యూటీకి వెళ్ళారండి. డ్యూటీకి వెళ్ళి వచ్చి ఇంకా వర్షం పడుతుందని వస్తారు. ఇంకా ఇక్కడ మా అమ్మగారికి వీడియో కాల్ చేసి చూపిస్తున్నాం. మీ అల్లుడు బిర్యానీ చేస్తున్నారని ఇక్కడ మా అమ్మగారిని చేయండి నేర్చుకొని అంటున్నారు. ఇక్కడ ఇంకా హే ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ హ్యాపీ సండే. ఈరోజు మా సండే స్పెషల్ బిర్యానీ. మా ఆయనగారు వండుతున్న బిర్యానీ. ఈరోజు చికెన్ బిర్యానీ వండుతున్నారు. మా ఆయనగారు స్పెషల్గా వండుతున్నారు. నేను కట్ చేసి ఇచ్చేస్తున్నాను. మొత్తంలో మా ఆయనగారు బిర్యానీ వండుతున్నారండి. చికెన్ బిర్యానీ. ఈరోజు సండే కదా, మా స్పెషల్. ఈరోజు పెద్ద వాన పడుతుంది అండి. ఈరోజు తుఫాను ఉందన్నారు కదా, పెద్ద వాన పడుతుంది. ఇంకా వేడివేడిగా ఏం తినాలంటే మార్నింగ్ చపాతీ చికెన్ చేస్తాం. ఇప్పుడు బిర్యానీ వద్దనుకున్నాం, కానీ మా ఆయన చికెన్ తెచ్చారు. బిర్యానీ నేను చేస్తానని. ఇంకా మా ఆయన గారు ఈరోజు వంట చూద్దాం ఎలా ఉంటుందో. నేను కట్ చేసి ఇచ్చేస్తున్నాను కూరగాయలన్నీ. ఇంకా మా ఆయన గారు వండుతున్నారు ఈరోజు బిర్యానీ. ఇంకా ఫ్రై చేయాలి. చికెన్ ఫ్రై నేను చేస్తాను, ఫస్ట్ నేను చేస్తాను. చూద్దాం మరి ఈరోజు మా సండే ఇలాగా గడుస్తుంది. చూస్తుందండి ముందుగా వీడియో అంతా మా ఆయనగారు వంట. మరి ఏంటవుద్ది, ఎలా కావద్ది, ఏం చేస్తారు అనేది మరి వీడియో కంటిన్యూ అవుద్ది. చూస్తుండండి. మా ఆయనగారు చేసే వంట అంతా మొత్తం చూడండి. చూస్తే మీకు ఇష్టం ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి. మరి వీడియో కంటిన్యూ అవుతుంది. చూస్తుండండి. మా ఆయనగారు చేసిన వంట కూడా కంటిన్యూ అవుతుంది. ఇంకా ఇక్కడ నేను చూసాను కదండి, కూరగాయలు అన్నీ కట్ చేసి ఇచ్చేస్తున్నాను. ఇంకా మా ఆయన ఇక్కడ బిర్యానీ రెడీ చేయడానికి నించునిపోయారు. ఇంకా ఆ రోజు మార్నింగ్ డ్యూటీకి వెళ్ళిపోయారండి. డ్యూటీకి వెళ్ళిపోయి వర్షం పడుతుందండి. ఇంకా సెలవుని వచ్చారు. సెలవు ఇంకా ఖాళీగా ఇంట్లో ఎందుకని నాకు సాయం చేద్దామని ఇంకా నేను చేస్తానులే బిర్యానీ అని చెప్పి ఇంకా నాకు కొద్దిగా సాయం చేస్తున్నారు. నేను చేస్తానులే, నువ్వు చేయొద్దు అని చెప్పారు. ప్రతిసారి నువ్వేగా చేస్తావు, ఈసారి నేను చేస్తాను, ట్రై చేస్తాను నేను అని చెప్పారు. ఇంకా మరి ఈరోజు సండే కదండి. సండే స్పెషల్ అందరూ ఏంటి అనుకుంటున్నారు నాకు కాన్స్టిట్యూషన్ తెలపండి. మరి నిన్న అందరు వినాయక చవితి ఏంటి కదండి. అందరికీ హ్యాపీ వినాయక చవితి అండి. లేట్గా చెప్తున్నాను అనుకోండి ప్లీజ్. అందరికీ హ్యాపీ వినాయక చవితి. ఇంకా అందరికీ హ్యాపీ వినాయక చవితి అండి. అందరూ వినాయక చవితి బాగా జరుపుకున్నారా? ఇక్కడ వినాయక చవితిని ఎక్కడెక్కడ పెట్టారో అక్కడికి వెళ్దామని ఆ రోజు సండే అనుకున్నానండి. అంటే బెల్లం వినాయకుడు పెట్టారు కదండి ఇక్కడ గాజువాక దగ్గర. బెల్లం వినాయకుడు, అయోధ్య వినాయకుడు అని పెట్టారు కదండి. అక్కడికి వెళ్తాం సండే ఈవినింగ్. అక్కడ వీడియో తీద్దాం అనుకున్నాను, కానీ పెద్ద వర్షం తెలుసు కదండి మీ అందరికీ. పెద్ద వర్షం పడుతుంది. ఇంకా నాన్ స్టాప్ ఆగకుండా ఇంకా మా ఆయనకి ఇంకా చెప్పాను, ఏంటి సాయంత్రం తీసుకెళ్ళండి అక్కడ బెల్లం వినాయకుడి దగ్గర, అయోధ్య వినాయకుడి దగ్గర చూద్దామని. కానీ వర్షం ఆగలేదు, మేము వెళ్ళలేదు. ఇంకా పిల్లలు కూడా అలాగ తీసుకెళ్ళి తిప్పుదాం అనుకున్నాను. వెళ్తానండి, చూసి ఇంకా వెళ్తాను అక్కడికి గాజువాక దగ్గరికి. ఎక్కడైనా వెళ్ళి మీకు ఒక వీడియో తీస్తాను. అది ఉడుతుంటుంది కొద్దిగా. మా ఆయన ఒకసేపు రెస్ట్గా వెళ్ళిపోయారు. అది అయ్యేటువంటి అలా చూస్తాను. అప్పుడు నేను ఇక్కడ చికెన్ ఉంచాను కదండి, చికెన్ పకోడా చేద్దామని. అదే చికెన్ ఫ్రై. దానికోసం ఇప్పుడు నేను ప్రిపరేషన్ చేస్తాను. ఇది ఇదంతా అదే మొత్తం మసాలాన్ని కలిపి ఉంచి నానబెట్టి ఉంచేద్దాం ముందు. తర్వాత నేను ఫ్రై చేసుకుంటాను. అప్పుడు బిర్యానీ అవుతుంది. చూస్తుందండి. ఇంకా ఇక్కడ బిర్యానీ చికెన్ ఉడికే వరకు మా ఆయనగారు ఇంకా రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళిపోయారండి. అది ఉడికే వరకు నేను ఇక్కడ చికెన్ ఫ్రై కానీ తీసాను కదండి. చికెన్ కొద్దిగా అది ఫ్రై చేసిన అసలు చేయకూడదు అనుకున్నాను చికెన్ ఫ్రై. అందులోనే వేసి ఉండేది. అంటే మా పిల్లలు నాకు చికెన్ ఫ్రై కావాలంటే వాళ్ళ కోసమని కొద్దిగా తీసి ఇంకా చికెన్ ఫ్రై చేస్తున్నాను నేను. ఇందులో ఇంకేం కాదండి, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా పొడి, నిమ్మకాయ ఒకటి,
ఇంకా కార్న్‌ఫ్లోర్, శనగపిండి, ఉప్పు అదంతా వేసి మొత్తం కలిపేసి కొంతసేపు నేను నానబెట్టి ఉంచానండి చికెన్ ఫ్రై చేద్దామని. ఇంకా ఇందులోని కొద్దిగా ఫుడ్ కలర్ కూడా వేసానండి. ఫుడ్ కలర్ మీ ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కానీ ఫుడ్ కలర్ వేస్తే కొద్దిగా ఎర్ర కనిపిస్తుంది కదండి, అందుకని కొద్దిగా ఫుడ్ కలర్ వేసాను ఇందులోని. మసాలా ఇంకా ఇక్కడ చికెన్ ఉడికిందో చూడడానికి వచ్చారండి. చూశారు, అంతా ఉడికిపోయింది. దాని తర్వాత ఇందులోని ఇంకా మసాలాలు అన్నీ వేసేసారు మా ఆయనగారు. ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా పొడి, ఇంకా పెరుగు, నిమ్మకాయ వేస్తారండి. వేసి బాగా కలిపేసి నూనె తేలే వరకున ఉంచాలండి. మొత్తం కలిపి నూనె బాగా తేలినంత వరకున ఇంకా కలిపేసి పెట్టేస్తే దాని తర్వాత మనం బియ్యం వేసుకోవాలండి అందులోని. ఇక్కడ నాకు టేస్ట్ చూపిస్తున్నాయండి ఉప్పు సరిపోయిందా లేదా అని. ఇక్కడ నాకు కొద్దిగా ఉప్పు అంటే బియ్యం వేయలేదు కదండి, ఎక్కువ అయిపోయిందేమో అనుకున్నాను ఉప్పు. తర్వాత అసలు చెప్పాలంటే బిర్యానీలో ఉప్పు తగ్గిపోయిందండి. ఉప్పు తగ్గింది, కారం కూడా తగ్గింది. మిరపకాయలు వేస్తుంటే మా ఆయన వద్దొద్దు ఎందుకు అంత అని చెప్పారు. కానీ బిర్యానీ చెప్పేస్తున్నాను ఫ్రాంక్గా టేస్ట్ ఉందండి, కానీ ఉప్పున కారం లేదు ఎక్కువ, కొద్దిగా చెప్పడిపోయినట్టు అయిపోయింది. నేను ఫ్రాంక్గా చెప్పేస్తున్నాను. తర్వాత మీరు నిజం చెప్పట్లేదు అనుకుంటారు కదా, అందుకే నేను ఇంకా మీకు ఫ్రాంక్గా చెప్పేస్తున్నాను. ఆ బిర్యానీలో ఉప్పున కారం తగ్గింది, అంతగా ఉప్పు లేదు, కారం కూడా లేదు. ఉప్పు తగ్గిపోయింది చాలా. నేను ముందు టేస్ట్ చేసినప్పుడు ఉప్పు ఉందనుకున్నాను, కానీ ఉప్పు లేదు. రైస్ వేసిన తర్వాత తగ్గింది, ఉప్పు లేదు, చప్పగా ఉంది. కారం కూడా అస్సలు కారం లేదండి. మిరపకాయలు వేస్తుంటే మా ఆయన వద్దొద్దు ఎక్కువ కారం అయిపోద్ది అన్నారు. మరి అంతే, నేను ఇద్దరు కలిసి చేస్తే ఇలాగే ఉంటుంది వంట. ఏదో నేను ఒంటరిగా చేసుకుంటే అంతా మొత్తం పర్ఫెక్ట్గా అంతా వేసేదాన్ని. మా ఆయనగా చేస్తున్నాను కదా, అలాగే ఎంత వేసారు నాకు చూపించలేదు, వేసారు అంతేనండి. మరి అందుకని ముందే చెప్పేస్తున్నాను. మీరు మరి చెప్పలేదు, బాగలేకపోయినా బాగుందంటారు అని చెప్తారు కాబట్టి నేను చెప్పేశాను. ఇందులో ఉప్పు లేదు సరిగ్గా, కారం లేదు. ఇంకా మా ఆయన గారు ఇక్కడ బియ్యం కడిగి ఇంకా ఇందులో వేసేస్తున్నారు. ఇంకా ఇక్కడ నేను చికెన్ మ్యారినేట్ చేసాను కదండి చూపిస్తున్నాను. ఇక్కడ మా ఆయన గారు రైస్ బియ్యం వేస్తారు కదా, ఇంకా ఎక్కువ కలపకండి ఇరిగిపోద్దని చెప్పినాను. ఇంకా అతను మొత్తం అంతా వేసి వెళ్ళిపోయారు, అదే అవుతుందని. ఇంకా ఇక్కడ నేను చికెన్ ఫ్రై చేస్తున్నానండి. ఇక్కడ మసాలా అంతా కలిపి ఇస్తారు కదా, ఇంకా ఇక్కడ నేను చికెన్ ఫ్రై చేస్తున్నాను. ఇంకా చాలామంది నా వీడియో చేస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదండి. ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మరి ఇంకా ఇక్కడ నా చికెన్ ఫ్రై కూడా అయిపోయిందండి. మొత్తం చికెన్ ఫ్రై కూడా వండేసాను. ఇంకా రైస్ కూడా అయిపోయింది. खाना ज़्यादा लगा लगता है। रात दिन का काम होता ना, अम्मी पूछ रहा मुझे. ఇంకా మా బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఇంకా తినడమే. 3 అయిపోయిందండి ఇప్పుడే టైము. 2 o'clock షురూ చేసాం మేము వంట. ఈరోజు లేట్ అయిపోయింది. ఇంకా మాది అయిపోయింది. ఇంకా నా చికెన్ ఫ్రై కూడా అయిపోయింది. బిర్యానీ రెడీ, ఇంకా తినడమే. మీరు అనుకోగలరు వీళ్ళే తిని వీళ్ళే చెప్తున్నారు బాగుందో లేదో వీళ్ళే చెప్పేసుకుంటున్నారు అనుకుంటారు. మరి ఇంకెవరిని చూపించాలి, నేను ఉన్నది మేము నలుగురమే తింటున్నాం. మా అమ్మగారికి అయితే వెళ్ళి ఇవ్వాలి. మా అమ్మగారు బాగానే అంటారు, ఇంకా ఎవరు బయట వాళ్ళు చూపించాలని తినడానికి. మేము తినడానికి మా ఆయనైతే ఇంకానా. అందుకని మేమే తిని మేమే బాగుందో లేదు మేమే చెప్తున్నాం. మీరు అనుకోగలరు బాగోలేకపోయినా వీళ్ళే తిని వాళ్ళే చెప్పుకుంటున్నారు అని అనుకుంటారు. మరి ఏం చేయాలి చెప్పండి మీరే. ఇంకెవరు తినిపించాలి నేను? మా ఇంట్లో ఎవరు తిన్నా అదే చెప్తారు. ఇంకా బయట ఎవరు తినిపించాలి చెప్పండి, మీరే కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎవరు తినిపించాలో. నేను తినిపించి చూపిస్తాను వాళ్ళకి.
మరి ఇంకా లంచ్ తినేదా పదండి 3 అయిపోయిందండి. ఇంకా బేబీగా తినేద్దాం. ఇంకా మబ్బు కూడా బాగా వేసింది, వర్షం పడుతుంది బాగా. ఫోన్ అవుతాయి కదా బాటిల్స్ అన్ని బయటపడేది మొత్తం శుభ్రం చేయండి. ఓకేనా?